సో హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఈరోజు మళ్ళీ మనం హార్డ్ కోర్ సిరీస్ అయితే ఆడతాం. చాలా మంది కమెంట్ చేశారు నెక్స్ట్ పార్ట్ అని. సో ఫైనల్లీ నెక్స్ట్ పార్ట్ అయితే తీసేస్తున్నాం గాయ్స్. లైక్ రెస్పాన్స్ కూడా మీరు మంచిగానే ఇచ్చారు అనుకుంటున్నాను. సరే ఆగండి, ఇది ఒక నిమిషం. మీకు చెప్పబోతున్నాను. మీరు కనుక ఛానల్ కొత్త ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. మన స్టీల్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఆ సైడ్ ఆఫ్ కేవ్ చూసాంగా, దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. అవునండి, అక్కడ కోల్ ఉంది. చాలా నాకు రిసోర్సెస్ అయితే కనపడుతుంది. కానీ చస్తే ఇంకెప్పటికి స్పాన్ అవ్వను, లేకపోతే ఇంకెప్పుడో వెళ్ళిపోతుంది గాయ్స్. మనం మన ఇంట్లో పని ఏదన్నా కడతాము, ఎందుకంటే ఇట్లా అయితే చెయ్యలేము కదా. ఇంట్లో నేను మైనింగ్ ఏరియా అయితే కట్టేసుకున్నాను గాయ్స్. ఇట్లాంటి నా ప్లాన్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర రీసోర్సెస్ ఉండాలి గాయ్స్. రీసోర్సెస్ అదైతే నాకు ఒక 2 seconds ఇవ్వండి. ఇప్పుడే ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తా. జస్ట్ 2 seconds గాయ్స్, 2 seconds. సో గాయ్స్, మనం ఇంత లాగ్ అయితే కలెక్ట్ చేసాం మచ్చా. ఇప్పుడు మనము మైనింగ్ ఏరియా కట్టబోతున్నాం. నేను స్ట్రైట్ చూసా, ఏం లేదు. ఇటు సైడ్ అయితే ఉండే మచ్చా చాలా లూటు. ఆ కేవ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. స్టోరేజ్ ఇప్పుడు వస్తుంది. ఏమైంది కదా, ఏమోలేండి. అమ్మో, గ్రావెల్ అంత ముందు అయితే తెలియదు, ఇప్పుడైతే అంత పర్ఫెక్ట్గా తెలుసు. గ్రావెల్తో పంగా అయితే పెట్టుకోవద్దు. కోల్ అయితే ఇక్కడనే ఉంది మచ్చా. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. బై లెవెల్ 16 బ్లాక్స్ అట్లా వెళ్ళాలనుకుంటా. కోల్ మైన్ చేద్దాం ఫస్ట్. కోల్ చాలా ఉంది. ఇది మైన్ అవుతుందా? ఇది అవ్వదు. ఆగండి గాయ్స్, ఆగండి. వెయిట్ ఎ సెకండ్ గాయ్స్, వెయిట్ ఎ సెకండ్. మైన్ చేశాను అయితే రోహిత్, ఇవన్నీ మీవే. ఇక్కడ జస్ట్ ఇంత టార్చర్స్ చేసుకున్నా, ఎందుకంటే కోల్ అయితే మనకేం తక్కువ లేదు. ఇప్పుడు ఇంకా ఒక 3 బ్లాక్స్ అట్లా కిందకి వెళ్ళిన తర్వాత ఐరన్ మైన్కి వెళ్ళిపోతా. తొందర కిందకి వెళ్దాం గాయ్స్. గట్టిగా అన్నాలి. అబ్బా, గాయ్స్ మైన్ అయితే చేస్తున్నాం. ఇది చాలా దూరం అయితే మనమైతే
ఎంత దూరం అంటే నలిసి టార్చ్ ట్రిక్ చేయాల్సిందే, లేకపోతే పనికిరాదు. ఏంది గైస్ ఇట్లా అవుతుంది గ్లిచ్? ఇప్పుడు ఇది పడుతుందా పడదా? వీ కాన్ డూ రిస్క్ రే అనుకున్నా. నలిసి ఇక్కడ గ్రావెల్ తప్పితే ఏం దొరకదు. వేరే సైడ్ మైండ్ చేద్దాం. ఇటు సైడ్ నాకు ఎప్పుడు పోతుంటే ఆ కేవ్ చూసాం కదా, ఆ కేవే గుర్తొస్తుంది ఎందుకో. ఒక్క ఐరన్ అన్నా వెతకాలి guys మనం. ఒక్కటి ఎప్పుడు ఇంత దూరం ఉండే మైండ్ చేస్తాను, ఎందుకంటే ఇది హార్డ్ కోర్. రిస్క్ అయితే మనం చేయలేము. మాప్స్ కూడా స్పాన్ అవ్వచ్చు మనం అండర్ గ్రౌండ్ కాబట్టి. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి గాయస్, అందుకే నేను ఎప్పుడు రిస్క్ అయితే చేయను. ఇది నాట్ రెస్పాండింగ్ వచ్చింది. ఒక్క సెకండ్ ఆగండి మచ్చ. ఐరన్ అయితే మనం వెతకాలి. లిటరల్లీ మచ్చ, ఐఎమ్ నాట్ కిడ్డింగ్. ఫైవ్ స్టోన్ పికాక్స్లు అయిపోయింది. ఎంత కిందకు వచ్చానో చూడండి. లూట్ ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. కానీ ఇప్పటిదాకా ఐరన్ దొరకలే. లక్ ఇట్లా రాసింది మనకి చూడండి, ఎంత డీప్. ఇది ఇంకా జస్ట్ 2% కూడా అయ్యి ఉండదు. ఇంకా అంత పైన వెళ్ళాలి మనం. ఇంకోండి చూడండి ఇంకా ఫుల్ తక్కువ. చూడండి ఇది పోవడానికి టైం అయిపోయేలా ఉంది. ఇంకోండి ఎంత ఫాస్ట్, నేను ఎంత ఫాస్ట్గా పోదామన్నా సరే కూడా వెళ్ళలేకపోతున్నా. ఇంకా ఇది అవ్వలేదు, ఇంకా ఉంది ఫుల్. ఇప్పటికన్నా అయ్యి ఉంటుందా మీరు నేను ఇద్దరం అనుకుంటున్నాం కదా. నాకు తెలిసైతే ఇంకా అయ్యి ఉండదు, ఎందుకంటే నేను ఎంత మైండ్ చేశానో నాకు కూడా తెలియదు. అంత మైండ్ చేసా. 5 స్టోన్ పికాక్స్లు అయిపోయినాయి. ఇదైతే మీరు తెలుసుకోవాలి. ఇవ్వండి చూడండి, ఇంకా ఇప్పుడు నలిచి ఇప్పటికి అయిపోయి ఉండాలి. ఓ బాగా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు లూట్ ఎంత వచ్చిందో మీరు చూసి స్టన్. 1 2 3 జస్ట్ చీప్ గైస్. కానీ ఒక్క ఐరన్ దొరకలేవచ్చు. లిటరల్లీ ఒక్కటి ల్యాపిస్ లజూలి. ఇవంతా లూట్ ఎంత ఫ్యూచర్లో నడిచి ఒక పెద్దది కట్టాలనుకుంటా. మాన్స్టర్స్ ఉన్నాయి. పడుకొని నేను వీడియో అయితే ఆఫ్ చేస్తాను సార్. నాకు ఫుల్ కోపం వస్తుంది. నాకు ఐరన్ దొరకాలి అంటే నా లక్ ఎంత వేస్ట్. మీరే ఊహించుకోండి. కాకపోతే కోల్ అయితే పెట్టేసుకుందాం అనేసి. ఓకే సో నాకు ఈ వీడియోకి అయితే ఇంతకే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.